తెలంగాణలోని గాంధీ భవన్ కలకల్లానుందా? మంత్రులంతా పార్టీ ఆఫీస్ బాట పట్టనున్నారా? వారానికి 2 రోజులు కాంగ్రెస్ కేడర్ పండగ చేసుకోనుందా? పీసీసీ చీఫ్ మొదటి నిర్ణయానికి మంత్రులు మద్దతు తెలిపారా? సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేది ఎప్పుడు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. పార్టీకి ప్రభుత్వానికి మధ్య ఉన్న దూరాన్ని చెరిపేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. పార్టీ అధికారంలోకి వచ్చిన నియోజకవర్గ స్థాయిలో పార్టీ కేడర్ అనేక సమస్యలు ఎదుర్కొంటోంది. దానికి పరిష్కారం చూపడంలో పార్టీ లోకల్ నాయకులు విఫలమవుతున్నట్లు కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. దానికి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఇటు ముఖ్యమంత్రి సైతం తమని అధికారంలోకి తీసుకొచ్చిన కేడర్ కోసం ఏదైనా చెయ్యాలనే తపనతో ఉన్నారు. తమని గెలిపించిన కేడర్ ను రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో గెలిపిస్తేనే తాము గెలిచినట్లని రేవంత్ పలు సందర్భాల్లో తన మనసులో మాటను బయటపెట్టారు. ఇక తాజాగా వచ్చిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టే సమయంలో మంత్రులకు ఒక విజ్ఞప్తి చేశారు. పార్టీకి ప్రభుత్వానికి మధ్య గ్యాప్ తగ్గించే ప్రయత్నం మంత్రులు చేయాలని, దానికోసం మంత్రులు కార్యకర్తలకు అందుబాటులో ఉంటే బాగుంటుందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రతిపాదించారు. మహేష్ కుమార్ గౌడ్ చేసిన విజ్ఞప్తి సీఎం రేవంత్ కు నచ్చడంతో అదే రోజు మహేష్ కుమార్ గౌడ్ తో మాట్లాడి మంత్రులంతా గాంధీ భవన్ వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. దీంతో వారానికి 2 రోజులు మంత్రులు వంతుల వారీగా గాంధీ భవన్ వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇకపై వారానికి 2 రోజులు గాంధీ భవన్ కు మంత్రులు వస్తారని, దానికి సంబంధించి విధి విధానాలను, మంత్రుల షెడ్యూల్స్ ను రూపొందించామని గాంధీ భవన్ సిబ్బందికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలు జారీ చేశారు. ప్రతి బుధ, శుక్రవారాల్లో ఒక మంత్రి గాంధీ భవన్ కు రావాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రులను కోరగా మంత్రులంతా దానికి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. రాబోయే శుక్రవారం నుంచి వంతుల వారీగా మంత్రులు గాంధీ భవన్ కు రానున్నారు. మంత్రులు గాంధీ భవన్ లో అందుబాటులో ఉంటే అద్భుతంగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీలో చర్చ మొదలైంది. క్షేత్రస్థాయిలో పార్టీలో జరుగుతున్న విషయాలను నేరుగా మంత్రులకు చెప్పుకునే వీలు దొరకటం అనేక సమస్యలకు పరిష్కారం చూపిస్తుందని కాంగ్రెస్ కేడర్ భావిస్తోంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మంత్రులు పార్టీ కార్యాలయానికి రావటం ఎంతగానో కలిసి వస్తుందని హస్తం నేతలు చెబుతున్నారు. వారానికి 2 రోజుల పాటు వంతుల వారీగా మంత్రులు పార్టీ కార్యాలయానికి రానుండటంతో గాంధీ భవన్ కు పూర్వ వైభవం రానుందని కాంగ్రెస్ నేతలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ కూడా నెలకి 2 సార్లు గాంధీ భవన్ వస్తే బాగుంటుందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో సీఎం కూడా గాంధీ భవన్ వస్తే బాగుంటుందని కాంగ్రెస్ కేడర్ భావిస్తోంది. ఇక రేవంత్ ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో చూడాలి.